డాగ్స్ని పెంచుకునే వాళ్ళ నెంబర్ ఎంత పెరిగింది? ఇండియా పాపులేషన్ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఐ కెన్ గివ్ యూ అప్రాక్సిమేట్లీ పెట్ డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 200,000 అంటే 2 లక్షల డాగ్స్ ఉన్నాయి. ఈ డాగ్స్ బిహేవియర్ మనం వీడియోలో చూస్తున్న చిన్నపిల్లల మీద టచ్ చేయడం ఎందుకు చేస్తాయి అసలు? దెర్ ఆర్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని స్ట్రే డాగ్స్ని తీసుకొని షెల్టర్లో వేయాలనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ యుఎస్ ఈ డాగ్స్ని విషయంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వాటిని చాలా ఇష్టపడడం, రెండు వాటిని చాలా దూరంగా పెట్టడం. అంటే భయపడడం కాకపోతే ఒకటి, లేకపోతే ఎలర్జీ ఒకటి. ఈ రెండింటిని ఎలా చూడాలి మన సొసైటీలో? ఎందుకు భయపడుతున్నారంటే కరుస్తాయని, కరిస్తే రేవీస్ వస్తుందని. ఆ భయం చిన్నప్పుడు నేను కూడా చూసేవాడిని. 2007లో ఫస్ట్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ స్టార్ట్ అయ్యింది అక్కడ యూఎస్లో. ఇప్పుడు ఎన్ని పెట్టారంటే? ఇప్పుడు అక్కడ నాకు 7 హాస్పిటల్స్ ఉన్నాయి టోటల్. 2 పోర్టోరికోలో ఉన్నాయి, 5 ఫ్లోరిడాలో ఉన్నాయి. అసలు మీకు వెటర్నరీలో చూస్ చేసుకోవాలని మీ ఇంట్రెస్టా, లేకపోతే అనుకోకుండా అలా జరిగిపోయిందా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా హైదరాబాద్ అంటే ఇండియాలో అందరూ మెడిసిన్ చేయాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి మెడిసిన్ అనే మా పేరెంట్స్ కూడా చెప్పారు, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ 2 ఆప్షన్స్. చాలా మంది నేను చూసిన ఏంటంటే ఇంట్లో మన కోసం ఏదైతే వండుకుంటామో అదే డాగ్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు. అది ఓకేనా? అంటే టేబుల్ స్క్రాప్ అంటారు దాన్ని వెస్టర్న్ కంట్రీస్లో. సో అదేంటంటే మీరు తినేటప్పుడు పెట్టొద్దు. డాగ్స్లో ఫ్యాట్ ఇష్యూస్ పెద్ద ఇష్యూగా ఉంది. ఎక్కువ ఫుడ్ ఫీడ్ చేసేయడం వల్ల ఇష్టంతో, లేకపోతే ఎందుకు వస్తుంది ఫ్యాట్ ఇష్యూ? వెరీ గుడ్ క్వశ్చన్. వాట్ వీఆర్ సీయింగ్ మా హాస్పిటల్లో, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్లో ఇప్పుడు 60% ఆఫ్ ద పెట్స్ వి సీ ఆర్ ఓవర్ వెయిట్. ఒక క్లయింట్ వచ్చాడు ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. హీ డజన్ లైక్, ఆయనకు డాగ్స్ అంటే ఇష్టం ఉండదు. ఆ డాగ్స్ ఎందుకు తీసుకున్నాడంటే వైఫ్ గురించి తీసుకున్నాడు. వైఫ్కి ఇష్టం కాబట్టి డాగ్ వస్తుంది, ఆయన నాకుతుంది, ఏదో ఫుడ్ పెడుతుంటాడు, అది చేస్తూ ఉంటాడు. తర్వాత హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద డాగ్. ఎంత అంటే ఎట్లయిపోయిందంటే ఎనీ టైం డాగ్ ఏదైనా కానీ ఆయనే వస్తాడు తీసుకొని. సో ఆ ప్రాసెస్లో ఏమైంది, ఒకసారి మేము సర్జరీ కూడా చేసినాం. క్యాన్సర్ వచ్చింది, సర్జరీ చేసినాము, బాగా అయింది, వెళ్ళిపోయిండు. 6 months తర్వాత డాగ్ సడన్గా కొలాప్స్ అయింది. తీసుకొచ్చినాక వీ కుడ్ నాట్ సేవ్ ద డాగ్. అండ్ ఐ హవ్ నెవర్ సీన్ ఎనీబడి క్రై లైక్ దట్. ఒక మ్యాన్ క్రైయింగ్, ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు సీ ఎ మ్యాన్ క్రైయింగ్ కదా. అంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. అంటే మెన్ జనరలీ డోంట్ క్రై. ఆయన ఎంత చిన్న పిల్లోలాగా ఏడ్చినాడంటే ఐ క్రైడ్. అండ్ ఆల్సో లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, డాగ్, ఐ నెవర్ క్రైడ్ ఫర్ మై ఫాదర్ వెన్ హీ డైడ్, బట్ దిస్ డాగ్ ఈజ్ మేకింగ్ మీ క్రై అని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన తర్వాత లాస్ట్కి ఏమన్నాడు, నాకు ఆ కళ్ళు కావాలి డాగ్, నాకు ఇస్తారా అని. ఇప్పుడు మీరు ఫస్ట్ హాస్పిటల్లో ఓపెన్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ వచ్చారు ఓపెన్ చేయడానికి. ఎందుకైనా మీకు తెలిసిన పర్సన్ అని తీసుకొచ్చారా, లేకపోతే ఒక స్టార్ అట్రాక్షన్ కావాలి అని తీసుకొచ్చారా ఏంటి? విజయ్ దేవరకొండ గారితో స్టోరీ ఉంది యాక్చువల్లీ. ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ, నెక్స్ట్ 7 జన్మలో ఏం కావాలనుకుంటాం అంటే వెటర్నరీ అనే చెప్తాను. బికాస్ దట్ ఈస్, ఐ థింక్ గాడ్ హ్యాస్ చూసన్ దట్ ఫర్ మీ. హలో డాక్టర్ శ్రీరెడ్డి గారు. హలో, నమస్కారం. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. థ్యాంక్ యూ. అసలు మనం హ్యూమన్స్ డాగ్స్ని ఎందుకు పెంచుకోవాలి? గ్రేట్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న జనరేషన్ జెన్జీ ఎస్పెషలీ ఫ్రాగ్మెంటెడ్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో దే ఫీల్ లోన్లీ ఎట్ హోమ్. సో వెన్ యూ ఫీల్ లోన్లీ, ఆ టైంలో మనకు ఒక యానిమల్ ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. ఆ యానిమల్ ఏంది, డాగ్ ఆర్ అ క్యాట్, డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అనుకోండి, ఆర్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. సో ఆ టైంలో డాగ్ మేక్స్ మోర్ సెన్స్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, ఎస్పెషలీ వెస్టర్న్ అయితే క్యాట్స్ కూడా దే డూ దట్. సో టు షేర్ యువర్ డే టు డే స్ట్రెస్, ఇట్స్ అ బిగ్ స్ట్రెస్ బస్టర్ యాక్చువల్గా ఒక డాగ్ ఉంటే. ఎందుకంటే మీరు కష్టపడి బయట నుంచి వస్తారు, ఇంట్లోకి రాగానే డాగ్ వ్యాక్ చేసుకుంటూ వస్తుంది, లిక్ చేస్తుంది. సో ఏ స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా ఫస్ట్ మీరు మర్చిపోయి ఆ డాగ్ని ఎత్తుకోవడమో లేకపోతే హగ్ చేయడమో స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో యూ లూజ్ ఆల్ ద స్ట్రెస్ అనమాట. అండ్ దెన్ కంప్లీట్గా మీకు డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఆ డాగ్ తినిపియాలి, లేకపోతే బయటికి వాకింగ్ చేయాలి, అది ఇది అన్నీ ఉంటాయి కాబట్టి. సో యూ గెట్ దట్ peace of mind when you have that pet. So that's why I recommend, I'm saying we should have pets at home. We should. And I grew up with pets. ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్పెషల్లీ డాగ్స్తో పాటు మనతో పాటు పెరగడం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది స్ట్రీట్ డాగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు కూడా పెంచుకునేవాళ్ళం. ఎట్లా అంటే సెక్యూరిటీ పర్పస్, అది కూడా ఇంటి బయట కట్టేయడం, అట్లా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చింది, బెడ్రూమ్లో దానికి సెపరేట్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి చూస్తే కనుక డాగ్స్ని పెంచుకునే వాళ్ళ నెంబర్ ఎంత పెరిగింది? ఇండియా పాపులేషన్ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఐ కెన్ గివ్ యూ అప్రాక్సిమేట్లీ పెట్ డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 200,000 అంటే 2 లక్షల డాగ్స్ ఉన్నాయి.
అప్రాక్సిమేట్ హైదరాబాద్ అయితే. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెట్స్ ఎంతమంది పెంచుకుంటున్నారంటే ప్రాబ్లీ లెస్ దెన్ 5%. అంతేనా? అంతే. నేను ఈ మధ్యన చూస్తుంటే ప్రతి 2 హౌసెస్కి ఏదో ఒక డాగ్ ఉంటుంది హైదరాబాద్లో. అంటే మెజారిటీ హైదరాబాదే కదా. సో దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్ ఐ హ్యావ్ విచ్ వాస్ 2019 స్టాటిస్టిక్స్. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇంక్రీస్డ్ మోర్, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ తర్వాత డాగ్ అడాప్షన్స్ చాలా పెరిగిపోయాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ యూఎస్లో అయితే వీ హ్యావ్ 70% పెట్స్, అంటే ఫ్యామిలీస్ ఓన్ పెట్స్, 1 or 2 pets. So that is the big huge. Kani when you look at the number of dogs, I think still India has more dogs than US. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ బట్టి. ఈ డాగ్స్ని విషయంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వాటిని చాలా ఇష్టపడడం, 2 వాటిని చాలా దూరంగా పెట్టడం. అంటే భయపడడం కాకపోతే ఒకటి, లేకపోతే ఎలర్జీ ఒకటి. ఈ రెండింటిని ఎలా చూడాలి మన సొసైటీలో? ఎందుకు భయపడుతున్నారంటే కరుస్తాయని, కరిస్తే రేవీస్ వస్తుందని. ఆ భయము చిన్నప్పుడు నేను కూడా చూసేవాడిని, అంటే మా జనరేషన్ అయినా మా పేరెంట్స్ జనరేషన్ అయినా. కానీ ఇప్పుడు జనరేషన్ యాక్చువల్గా మనం రేబీస్ వ్యాక్సిన్ ప్రతి స్ట్రీట్ డాగ్స్కి ఇస్తున్నాం, స్ట్రీట్ డాగ్స్కి ఇస్తున్నాం. సో ఇప్పుడున్న జనరేషన్కి అంత భయం లేదు. మీరు చూస్తుంటారు NGOs ఫీడ్ చేస్తున్నారు డాగ్స్కు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి ఖర్చునా కానీ పర్లేదు, ప్రాబ్లం ఏం రాదు అనేది. సో ఆ భయం పోతుంది. ఇక వేరే ఇంట్లో ఉన్న డాగ్స్ అయితే ఎట్లాగో ఫ్రెండ్లీగా ఉంటాయి. సో దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఎందుకంటే వ్యాక్సిన్స్ అప్ టు డేట్ అన్నీ ఉంటాయి. అండ్ హార్డ్లీ they will bite anybody, you know. ఇప్పుడు ఒక పొలిటికల్ క్వశ్చన్, అంటే ఇప్పుడు డాగ్స్ బిహేవియర్ మనం చూస్తే చాలా న్యూస్లు చూస్తూనే ఉన్నాం. రోజు ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ఏదో ఒక స్టేట్మెంట్, సుప్రీంకోర్టు అనుకుంటా ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే డాగ్స్ని తీసుకెళ్ళి ఒక చోట, స్ట్రీట్ డాగ్స్ ఎస్పెషల్లీ చెప్పేది. ఈ డాగ్స్ బిహేవియర్ మనం వీడియోలో చూస్తున్న చిన్నపిల్లల మీద టచ్ చేయడం, ఇవి ఎందుకు చేస్తాయి అసలు? అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ 1 మనం ఏమైనా ప్రొవోక్ చేస్తే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డాగ్స్ అవి యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. సో ప్రొవోక్ చేస్తే చేస్తాయి. సెకండ్, ఫుడ్ లేకపోయినా కానీ, ఆకలితో ఉన్నా కానీ అటాక్ చేస్తాయి. థర్డ్ వచ్చేసి వీటికి హర్డ్ మెంటాలిటీ అనమాట. అంటే అన్ని కుక్కలు ఒక దగ్గర ఉండాలని చూస్తాయి. మనం ఏం చేస్తాం, ఒకసారి ఒక కుక్క తీసుకుపోయి వేరే కమ్యూనిటీలో తీసుకుపోయి, ఇప్పుడు వేరే GHMCలో అయినా మన NGOs అయినా ఏదన్నా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు మర్చిపోయి వేరే దగ్గర వేసేస్తారు. సో ఆ డాగ్ ఆ ఏరియాలో స్ట్రేంజర్ అయిపోతుంది. రీలొకేట్ కరెక్ట్ చేయనప్పుడు స్ట్రేంజర్ అయిపోయినప్పుడు ఈ డాగ్ పడదు. సో ఆ లొల్లులో కూడా సమ్ టైమ్స్ వీ గెట్ అవర్ అంటే హ్యూమన్స్ గెట్ ఇంజూర్డ్ అనమాట. సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ అవి. సో అందుకే అనేది ఏంటంటే స్ట్రే డాగ్స్కు ఫుడ్ ఇవ్వని, అంటే పెట్టాలి. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్నే స్ట్రే డాగ్స్ ఎక్కడి నుంచి అయితే మనము ఇప్పుడు GHMC అయినా కానీ మనం NGOs అయినా కానీ ఇవి ABC ప్రోగ్రామ్స్ అంటారు, యానిమల్ బర్త్ కంట్రోల్. సో వాళ్ళన్నింటినీ డాగ్స్ని పికప్ చేసుకొని స్పే ఆర్ న్యూటర్ అంటే సర్జరీస్ చేసి మళ్ళీ అదే లొకాలిటీలో రీలొకేట్ చేయాలి. అలా చేస్తే దెన్ వీ కెన్ ఆల్ లివ్ సింబయాటిక్ రిలేషన్షిప్ అనమాట. అంటే అవి బాగానే ఉంటాయి, మనం బాగానే ఉంటాం. సో థింగ్స్ షుడ్ బి ఫైన్. అండ్ ద క్వశ్చన్ అబౌట్ ఢిల్లీ హైకోర్ట్ అన్నారు కదా, అప్పుడు అన్ని స్ట్రే డాగ్స్ని తీసుకొని షెల్టర్లో వేయాలనేది, దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ యూఎస్లో డాగ్స్ స్ట్రే డాగ్స్ ఉండవు, ఆర్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడ కూడా స్ట్రే డాగ్స్ ఎందుకు ఉండవు? అవన్నీ షెల్టర్లో ఉంటాయి మెజారిటీ డాగ్స్. ఆ షెల్టర్ డాగ్స్ ఏమైతాయి కొన్ని రోజుల తర్వాత యూథనైజ్ అయితే, అంటే అడాప్ట్ చేయకపోతే దానికి టైం లిమిట్ ఉంటుంది. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ ఫర్ ఎవర్ కదా. సో మనకి ఇండియాలో అడ్వాంటేజ్ ఉంది, స్ట్రే డాగ్స్ ఫుడ్ తింటున్నాయి, ఉంటున్నాయి, లెట్ దెమ్ బీ హ్యాపీ. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది అది. సో యానిమల్ యాక్టివిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, I think strays in the shelters doesn't work. It has proven in the Western world అనమాట. తర్వాత మనం అసలు డాగ్స్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే మెయిన్ కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్తారా? So I was born in Hyderabad, brought up in all over India, then came back to Hyderabad for my intermediate education, and then did my veterinary college ikkada Hyderabad Rajendra Nagar lo chadukunnanu. 98లో పాస్ అవుట్ అయినాను, 99 యూఎస్కి వెళ్ళాను, అండ్ సిన్స్ దెన్ యూఎస్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ జర్నీలో ఏం చేసామంటే, నేను మా వైఫ్, షీఈ్ ఆల్సో వెటర్నేరియన్, షీఈ్ మై క్లాస్మేట్ సంధ్య. ఎక్కడ? హైదరాబాద్. ఆల్సో హైదరాబాద్, ఎస్. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ అవర్ ఓన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, హర్మైనీ డంకన్ రెడ్డి ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిట్ యూఎస్లో ఉంది, అది ఇండియాలో లాంచ్ చేసాము.
2018లో లాంచ్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్ అనమాట. విత్ జిహెచ్ఎంసి వీ డిడ్ వాటర్ బౌల్ ప్రాజెక్ట్ చేసాము, ఫీడింగ్ ప్రాజెక్ట్స్ చేసాము. ఇప్పుడు మనకు కోవిడ్ అప్పుడు కూడా వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఫీడింగ్ టు ఆల్ ద స్ట్రే డాగ్స్. ఎందుకంటే ఆ టైంలో రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, డాగ్స్కి ఫుడ్ లేకుండేది. సో అలాంటివి చేసుకుంటూ వచ్చేటప్పుడు అప్పుడు రియలైజ్ ఏంటంటే మనకు ఒక మంచి హాస్పిటల్ లేదు హైదరాబాద్లోని. సో యాక్చువల్గా మేము వచ్చింది నాన్ ప్రాఫిట్ ద్వారా వచ్చాము, మాకు హాస్పిటల్ పెట్టాలనే అభిప్రాయం లేకుండే, ఆ ఉద్దేశం కూడా లేకుండే. బట్ అది చూసిన తర్వాత మంచి హాస్పిటల్ లేదు, మంచి ఫెసిలిటీ లేదు. మాకు ఒక 150 NGO గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వీ వర్క్ విత్ దెమ్ అనమాట. సో స్ట్రే డాగ్స్ విత్ ఇన్ హైదరాబాద్. సో అట్లా రియలైజ్ అయింది ఏంటంటే ఒక మంచి హాస్పిటల్ ఉండి ఒక మంచి ఏమంటారు కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బాగుంటుందని సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. సో అట్ ద సేమ్ టైం ఏం చేసాం, మా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు వీ డోంట్ టేక్ ఎనీ డొనేషన్స్, వీ డోంట్ ఆస్క్ ఫర్ డొనేషన్స్, మా ఓన్ డబ్బులు పెడతాం. దట్ ఈస్ ద ప్రామిస్ మీ అండ్ మై వైఫ్ మేము ఇద్దరం అనుకున్నామట. ఎందుకంటే ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ డబ్బులు అడుగుతారు, బట్ దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్. సో మన డబ్బులే మనం స్పెండ్ చేసుకుందాం. సో అప్పుడు ఏం చేసామంటే సెవెన్ ఓక్స్ పెట్టి సెవెన్ ఓక్స్లో వచ్చే ప్రాఫిట్స్ హర్మాని డంకన్ రెడ్డి మా నాన్ ప్రాఫిట్కు పెట్టి we run the non-profit organization. That is the whole reason we started with the Seven Oaks Pet Hospital. ఓకే, హైదరాబాద్ విషయంకి వద్దాము. యూఎస్లో కూడా మీరు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేశారా, డైరెక్ట్ బిజినెస్లోకి వచ్చారా? అదే హాస్పిటల్ పెట్టడం ప్రాక్టీస్ చేశాను. ఐ వర్క్ ఫ్రమ్ 2001 to 2007 వరకు 6 years. తర్వాత 2007లో ఫస్ట్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ స్టార్టెడ్ అక్కడ యూఎస్లో. ఇప్పుడు ఎన్ని పెట్టారు అక్కడ? ఇప్పుడు అక్కడ నాకు 7 హాస్పిటల్స్ ఉన్నాయి టోటల్. 2 పోర్టోరికోలో ఉన్నాయి, 5 ఫ్లోరిడాలో ఉన్నాయి. అండ్ మై గోల్ వాజ్ నాట్ టు అంటే ఏదో చైన్స్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేయాలి అనే గోల్ లేకుండే నాకు. ఐ డెంట్ హ్యావ్ దట్ గోల్ ట్రూలీ. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ అంటే గాడ్ ఈస్ గ్రేట్ అనుకోవాలి. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అంటే ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ టు స్టార్ట్ ఎనీ బిజినెసెస్ లైక్ దాట్. ఇక్కడ కూడా ఆయన పాత్లోకి వెళ్ళిపోయాం అది. సో నవ్ వీఆర్ ఇన్ దిస్ అనమాట. సో యూఎస్లో ఇక్కడ 2 మేనేజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. సరే, ఈ పాత్లోకి రావడం ఓకే. అసలు మీకు వెటర్నరీలో చూస్ చేసుకోవాలని మీ ఇంట్రెస్టా, లేకపోతే అనుకోకుండా అలా జరిగిపోయిందా? గుడ్ క్వశ్చన్. యా, యాక్చువల్గా హైదరాబాద్ అంటే ఇండియాలో అందరూ మెడిసిన్ చేయాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి మెడిసిన్ అనే మా పేరెంట్స్ కూడా చెప్పారు, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ 2 ఆప్షన్స్. సో ఆ దాంట్లో ఏమైపోయిందంటే నాకు మెడికల్ సీట్ వచ్చిన తర్వాత ఈ లోపు మా ఫాదర్ ఏమన్నాడు, డిసెంబర్లో జాయిన్ కావాలి, 3 months 4 months ఉంది, వెటర్నరీ కూడా వచ్చింది కదా, వెటర్నరీ జాయిన్ కా అన్నాడు. సో నేను ట్రయల్ కోసం జాయిన్ అయ్యారా? వెటర్నరీ జస్ట్ అంటే టైం పాస్ కోసం జాయిన్ అయ్యాను. యాక్చువల్గా 3-4 months ఇక్కడ జిహెచ్ఎం గాంధీలో సీట్ ఐ హ్యాడ్ ఇట్. దట్ వాస్ త్రూ డిఫెన్స్ కోటా. ఇక్కడ ఇక్కడ వెటర్నరీ కాలేజ్లో వచ్చింది. సో ఐ జాయిన్ దేర్. 4 months అయింది, జాయిన్ అయినాను. నేను ఎట్లా మెడిసిన్ వెళ్ళిపోతానే జాయిన్ అయిపోయాను. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్ ఇన్ వెటర్నరీ కాలేజ్ వాట్ ఇట్ ఈస్ అనేది. బట్ ఈ లోపు ఏమైంది, వాట్ ఎవర్ ద రీజన్, ఐ లాస్ట్ మై సీట్, మెడికల్ సీట్. సో నేను మళ్ళీ ఇదే కంటిన్యూ చేయవలసి వచ్చింది. అండ్ ఐ ఫౌండ్ మై ఇంట్రెస్ట్ ఇన్ వెటర్నరీ యాక్చువల్గా. ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ, నెక్స్ట్ 7 జన్మలో ఏం కావాలనుకుంటావు అంటే వెటర్నరీ అనే చెప్తాను. బికాస్ దట్ ఈస్ ఐ థింక్ గాడ్ హ్యాస్ చూసన్ దట్ ఫర్ మీ అండ్ ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ టైంలో కానీ ఇక్కడ కానీ లేదా మాస్టర్స్ చేస్తున్నప్పుడు కానీ అసలు దీనికి ఇంత స్పేస్ ఉంది, దీంట్లో మనం కెరీర్ చూసుకోవచ్చు అనేది ఎప్పుడన్నా మీకు అప్పుడు అనిపించిందా? యూఎస్లోనా ఇక్కడనా? ఇక్కడ చదువుతున్నప్పుడు కానీ అసలు ఎక్కడైనా అసలు ఈ వెటర్నరీ అనే ఈ డిపార్ట్మెంట్కి లేకపోతే దీనికి ఇంత మార్కెట్ ఉంది అనేది మీకు ఏమన్నా గెస్ చేయగలిగారా? మార్కెట్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు, బిజినెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఓన్లీ థింగ్, నేను వెటర్నరీ జాయిన్ కాగానే నాకు ఒకటి ఏం నచ్చింది అంటే, హ్యూమన్ డాక్టర్గా మనం ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయితే ఓన్లీ బోన్స్, ఒక గైనకాలజిస్ట్ అయితే ఓన్లీ ఇది, పీడియాట్రిషియన్ అయితే ఓన్లీ. వెటర్నరీ ప్రొఫెషన్ ఒక్కటే ఒక ప్రొఫెషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. నేను మార్నింగ్ రెగ్యులర్ ఇంటర్నల్ మెడిసిన్ కేసు చూసుకోవచ్చు, మధ్యాహ్నం సర్జన్గా సర్జరీస్ చేసుకోవచ్చు, సాయంత్రం సిటీలు, ఎంఆర్ఐలు, ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్లు, రేడియాలజిస్ట్గా రేడియాలజీ చేసుకోవచ్చు, మళ్ళీ డెంటిస్ట్గా డెంటల్ చేసుకోవచ్చు. సో ఐ కెన్ ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ అ సింగిల్ డే. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొఫెషన్. యూ విల్ నెవర్ గెట్ టైర్డ్. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్. అందుకే చెప్పాను కదా, 7 జన్మలో కూడా ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ అంటే అది అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నాకైతే దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు మనుషులకి ట్రీట్మెంట్ చేయడంలో ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అయినప్పుడు, అంటే కొన్ని కేసులు చనిపోవాల్సిన వాళ్ళు బతికినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చే రియాక్షన్ కానీ దీంట్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మీకు
ఈ పెట్స్ విషయంలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరిగిందా? చాలా అంటే చాలా. ఇక్కడ కూడా ఒక రీసెంట్గా మా దగ్గర ఒక డాగ్ వచ్చింది, చిన్న డాగ్, 2 pounds డాగ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ ద ఫ్యామిలీ 5 members, దే స్టేడ్ ఇన్ అవర్ హాస్పిటల్ ఫర్ 7 days. దే స్లెప్ట్ ఇన్ అవర్ హాస్పిటల్. ఒక ఎగ్జామ్ రూమ్లో, దే ఆర్ వెల్ టు డూ ఫ్యామిలీ, వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఒక చిన్న ఎగ్జామ్ రూమ్, 10x10 ఎగ్జామ్ రూమ్లో 4 పండుకునేది అందులో బెడ్స్ వేసుకొని ఆ డాగ్ కోసం. ఆ డాగ్ పక్కన ట్రీట్మెంట్ ఏరియాలో ఫ్లూయిడ్స్, ఐవీస్ అన్ని ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉండే. నేను ఆ వీక్ ఇక్కడనే ఉన్నాను అనమాట. ఏం జరిగింది అసలు? ఆ డాగ్కు యాక్చువల్గా లివర్ ప్రాబ్లం వచ్చింది. సో వెన్ ద డాగ్ కేమ్ టు మీ, కంప్లీట్గా ఇట్స్ ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉండే. అండ్ ద ఓనర్ ఒకటే చెప్పాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఈ డాగ్ మాత్రం బతకాలి. అండ్ హీ కేమ్ టు మీ త్రూ అ రెఫరల్ ఫ్రమ్ టాంపా, ఫ్లోరిడా నుంచి రెఫరల్గా వచ్చినాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినాడు. సో ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైయింగ్ వెన్ ద డాగ్ యాక్చువల్లీ ఎవ్రీ డే స్టార్టెడ్ షోయింగ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అలాంటి కేసులు చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఓనర్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఒకటైతే, పెట్స్ చూపించే లవ్ ఉంటుందా డాక్టర్కి? పెట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇప్పుడు ఈ డాగ్ ఉంది కదా, నన్ను చూస్తే కరుస్తందుకు అంటే ఇట్ కమ్స్ టు బైట్ మీ అనమాట. అంటే అది యాక్చువల్గా డెత్ బెడ్ మీద వచ్చిన డాగ్. నౌ వెన్ షీ సీస్ మీ, హీ డజంట్ లైక్ మీ ఆబ్వియస్లీ, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మేము ఇంజెక్షన్స్కి వచ్చాం. కొన్ని డాగ్స్ దే నో అనమాట, ఫర్ సమ్ రీజన్ దే కమ్ అండ్ లిక్ యూ లైక్ యాజ్ ఇఫ్ ఐ సేవ్ దేర్ లైఫ్ అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డాగ్స్ అనుకోండి. వీటి ఇంటెలిజెన్స్ బ్రీడ్ బట్టి మారుతూ ఉంటుందా? ఎస్, ఎవ్రీ బ్రీడ్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు జర్మన్ షెపర్డ్స్ ఆర్ గాడ్ డాగ్స్, ల్యాబ్ or golden retrievers are very friendly and family dogs and they retrieve things for you. Atne emantaru greyhounds ఉన్నాయి, they are used for racing purposes anamata. So every breed is different and every breed has a great personality. If you watch them closely, they are పెట్స్ విషయంలో మన ఎక్కువ మంది పెంచుకునే 90% డాగ్స్నే కదా. వీటిలో మనం ఒక పప్పీ షేర్ తెచ్చుకుంటాం జనరల్గా, ఒక 2 months 3 months లేకపోతే 6 monthsలో ఆ ఏజ్లో తెచ్చుకుంటాం ఇంటికి. వాటిని టేక్ కేర్ చేయడం ఎలా? ఫస్ట్ ఒక తీసుకొచ్చాము, నాకేమీ తెలియదు, నా ఫస్ట్ డాగ్ నా ఇంట్లో, తను ఎలా టేక్ కేర్ చేయాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా పెంచాలి? ఆ కౌన్సిలింగ్ మేము యాక్చువల్గా 7 Oaks Pet హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో ఇస్తాము. వెన్ పీపుల్ కాల్ అస్ అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దే కెన్ కమ్ అండ్ వీ సిట్ డౌన్ విత్ దెమ్, వీ టాక్ అప్, అంటే అన్నీ మాట్లాడతాం. ఏ ఫుడ్ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ వాటర్ బాల్, ఎంత వాటర్ ఇవ్వాలి, ఏ ట్రీట్స్ ఇవ్వాలి, ఏ లీషెస్ వాడాలి, ఏ గ్రూమింగ్ స్కెడ్యూల్ అన్నీ ఉంటాయి, వ్యాక్సిన్ స్కెడ్యూల్, సర్జరీస్ అన్నీ, ఎవ్రీథింగ్ వి టాక్ అనమాట. సో పీపుల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఒక్కోసారి కొందరు బిఫోర్ అడాప్ట్ చేయక ముందు కూడా వస్తారు అండ్ వీ గివ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ దాట్ ఆల్సో. ఏ బ్రీడ్ కొనుక్కోవచ్చు, అయితే అప్పుడు మేము మొత్తం ఫ్యామిలీ హిస్టరీ, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఉండే కండిషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ రికమెండ్ అ బ్రీడ్ ఫర్ దెమ్. సో దోస్ ఆర్ ద థింగ్స్. డాగ్ ఫుడ్ విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, చాలామంది బయట నుంచి కొన్న ఫుడ్ ఇస్తుంటారు, డాగ్స్ కోసం చేసిన ఫుడ్ని. కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు దీన్ని సజెస్ట్ చేస్తారు? కాంబినేషన్. నేను చిన్నప్పటి నుంచి మా తాతకి ఇట్లా డాగ్స్ పెంచేవాడుగా, పెరుగన్నంలో దే యూస్ టు యాడ్ ఆల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ యాడ్ చేసి ఆ కాలంలో అన్ని కలిపి ఇచ్చేవాళ్ళు. అండ్ డాగ్స్ స్టిల్ వర్ ఫైన్. ఇప్పుడు కిబుల్స్ వచ్చేసాయి, రెడీమేడ్ ఫుడ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, మల్టీ విటమిన్స్, ఎవ్రీథింగ్, అండ్ దట్ హెల్ప్స్ ఇంక్రీజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్సో. కానీ ఆ రెడీమేడ్ ఫుడ్లో కొన్ని మంచి క్వాలిటీ ఉంటాయి, కొన్ని మంచి క్వాలిటీ ఉండవు. ఎలా తెలుసుకోవాలి అది? యూ హ్యావ్ టు టాక్ టు యువర్ వెటర్నేరియన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యానిమల్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు, వెటర్నేరియన్స్ ఉంటారు, దే నో విచ్ బ్రాండ్ ఈజ్ గుడ్, విచ్ బ్రాండ్ ఈజ్. ఇప్పుడు మన హ్యూమన్ ఫుడ్స్ లాగానే కదా, వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుంది, లేకపోతే పీపుల్ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆర్ సంథింగ్. సో ఆ బేసిస్ మీద కూడా, సో ఇఫ్ చీపర్ బ్రాండ్ ఉందనుకోండి, అప్పుడు వీ రికమెండ్ టు ఫీడ్, ఇఫ్ ఓనర్స్ కాంట్ అఫోర్డ్ దట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్, దెన్ ఇంట్లో కుక్ చేయడం ఇంకా బెస్ట్ ఫుడ్. చికెన్ అన్న, రైస్ అన్న, ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, చపాతీస్, ఎనీథింగ్. ఐ మీన్ డాగ్స్ ఆర్ ఆమ్నివోరస్, ఏది పెట్టినా తింటాయి. ఇంకొకటి చాలా మంది నేను చూసిన ఏంటంటే, ఇంట్లో మన కోసం ఏదైతే వండుకుంటామో అదే డాగ్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు. అది ఓకేనా? అంటే టేబుల్ స్క్రాప్ అంటారు దాన్ని వెస్టర్న్ కంట్రీస్లో. సో అదేంటంటే మీరు తినేటప్పుడు పెట్టొద్దు, మనం తినేసిన తర్వాత దానికి సపరేట్ ఫుడ్ రెడీగా ఉంటుంది, దాని టైంలో దానికి పెట్టవచ్చు.
కానీ మనం ఏం చేస్తామంటే టేబుల్ మీద డైనింగ్ టేబుల్ తినుకుంటా చిన్నగా ఒక్కొక్క పీసులు రెండు పీసులు సైడ్కి వేయడం చేస్తాం. అది చేయొద్దు అనమాట. ఎందుకంటే డాగ్ మనం తినేది తింటున్నది అనేది తెలిస్తే దెన్ అది ఎప్పటికి మన ఫుడ్డే కావాలంటది. సో దానికి సపరేట్గా కుక్ చేయాలి. ఇప్పుడు మనం చికెన్ అండ్ రైస్ చేసుకుంటాం, కానీ మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఆ డాగ్ కోసం రైస్ అండ్ జస్ట్ చికెన్, నో స్పైసెస్, నథింగ్ అనమాట. సెపరేట్ కుక్ చేయాలి, సపరేట్గా కుక్ చేయాలి. కుక్ చేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఈజీ అది. రైస్లో చికెన్ పీసెస్ అనేసి బాయిల్ చేయడమే కదా, సింపుల్ థింగ్. ఇంకోటి ఈ మధ్యన చూస్తుంటే నాకు తెలిసి మీకు కూడా ఎక్కువ కేసెస్ వస్తుంటాయి. డాగ్స్లో ఫ్యాట్ ఇష్యూస్ పెద్ద ఇష్యూగా ఉంది. ఎక్కువ ఫుడ్ ఫీడ్ చేసేయడం వల్ల ఇష్టంతో, లేకపోతే ఎందుకు వస్తుంది ఫ్యాట్ ఇష్యూ? వెరీ గుడ్ క్వశ్చన్. వాట్ వీఆర్ సీయింగ్ మా హాస్పిటల్లో, సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్లో ఇప్పుడు 60% ఆఫ్ ద పెట్స్ వీసీ ఆర్ ఓవర్ వెయిట్. మనుషుల్లాగా. ఎందుకు అంటే మనము పెట్స్ను ఫీడ్ చేసుకుంటూ లవ్ చేస్తాం. అంటే వీ థింక్ దానికి ట్రీట్స్ ఎంత ఇస్తే, ఎంత ఫుడ్ ఇస్తే మనకు అంత ప్రేమిస్తుంది. సేమ్ మన పిల్లలకి ఇచ్చినట్టే సేమ్. సో అది దాంట్లో మేమేం చెప్తున్నాం అంటే ట్రీట్స్ ఇవ్వకండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాంటివి ఇవ్వండి. సో అలా అంటే హెల్దీ స్టఫ్ అనమాట. ఎందుకంటే లేకపోతే దే ఆర్ గెయినింగ్ వెయిట్ అండ్ దే ఆర్ నాట్ లూజింగ్ వెయిట్ ఎట్ ఆల్. అండ్ మళ్ళీ ఓనర్స్ ఏమంటారు, మా డాగ్ ఏం తినదండి అంటారు. తినకుంటే వెయిట్ ఎట్లా పెరుగుతుంది? అండ్ కొందరు చేయితో ఫీడ్ చేస్తూ ఉంటారు. అంటే చెప్తున్నాను, దట్ ఈస్ ఫైన్, యూ కెన్ డూ దట్, బట్ అట్లీస్ట్ డాగ్ బౌల్లో పెడితే తినేస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ 10-20 kgs ఉంటాయి. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ 5 to 7 times లెస్ దాన్ హ్యూమన్ బాడీ వెయిట్. సో మనం ఏం చేస్తాం, మనం తినే అంత అది కూడా తినాలి అనేది ఆలోచిస్తాం. అంటే క్వాంటిటీ అంతే అనుకుంటాం, కానీ మనకంటే అది 1/5 తిన్నా చాలు అనేది అది సెటప్ మైండ్లో మనకు రిజిస్టర్ కావాలి. ఇప్పుడు చాలామంది డాగ్కి నాన్ వెజిటేరియన్ ఎంత అవసరం అంటే, చాలామంది వీగన్గా మారిపోయి వెజిటేరియన్స్ అయిపోతున్నారు. చాలామంది ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. అలాంటి ఇళ్ళలో డాగ్స్ని పెంచుకునే వాళ్ళకి ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసి ఇవ్వాలి అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ లేకుండా డాగ్కి ఓకేనా? వెజిటేరియన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్స్ యూ కెన్ ఫీడ్ దెమ్. అందుకే అన్నాను ఆమ్నివోరస్, దే ఆర్ నాట్ కార్నివోరస్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆమ్నివోరస్ అంటే దే కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ స్టిల్ థ్రైవ్. కార్నివోరస్ అంటే ఓన్లీ మీట్. అప్పుడు క్యాట్ వచ్చినప్పుడు క్యాట్ ఈస్ అ ప్యూర్ కార్నివోరస్. క్యాట్ కెన్ నాట్ థ్రైవ్ ఆన్ వెజిటేరియన్ డైట్. క్యాట్ హ్యాస్ టు హ్యావ్ అ మీట్. అదనమాట డిఫరెన్స్. డాగ్ ఈజ్ ఆమ్నివోరస్. సో డాగ్ ఏది తిన్నా కానీ ఫైన్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫ్యాట్ ఇష్యూతో మీ దగ్గరకు వచ్చిన ఎక్కువ కేసెస్ ఉన్నాయి, వాటిని వెయిట్ తగ్గించడం ఆ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, వెయిట్ డైట్ మళ్ళీ సేమ్ థింగ్. వెయిట్ డైట్స్ ఉంటాయి, ఫుడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. ఏంటంటే అది కొన్ని బైట్స్ తినగానే దాన్ని కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్ వోంట్ లుక్ ఫర్ ఎనీ ఫుడ్. సో అది ఒకటి. ఇంకోటి, కొన్ని డాగ్స్కు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో థైరాయిడ్ టెస్టింగ్ చేసి అది. ఇంకా థర్డ్ వచ్చేసి వాకింగ్, అంతే, ఎక్సర్సైజ్. అసలు వాక్ చేయి కొన్ని డాగ్స్, ఏసీలో కూర్చొని ఉంటాయి, బయటికి రమ్మంటే రావు. సో వీటికి వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ అండర్ వాటర్ ట్రెడ్మిల్స్ అనమాట. సో దే కెన్ బ్రింగ్ ద డాగ్ అండ్ గెట్ దట్. ఎందుకంటే ఇంకో ప్రాబ్లమ్ ఇక్కడ, ఇప్పుడు మాకు ఒక డాగ్ వచ్చింది డెన్మార్క్ నుంచి, క్లయింట్. దే మూవ్ ఫ్రమ్ డెన్మార్క్ అండ్ హియర్, అండ్ దేర్ డాగ్ ఈజ్ యూస్ టు వాకింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడికి రాగానే వెయిట్ గెయిన్ అయింది. వాళ్ళు ఫుడ్ కూడా కరెక్ట్ అంతా బాగానే పెడతారు. ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు. ఎందుకు అంటే బయట డాగ్ తీసుకపోతే స్ట్రే డాగ్స్ దాని వెనక పడుతున్నాయి, అది డాగ్ వాక్ చేయలేరు వాళ్ళు. సో ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ గెయిన్ కూడా అవుతుండే అనమాట. కొన్ని డాగ్స్ అసలు నాన్ స్టాప్ అరుస్తూనే ఉంటాయి. పేరెంట్స్ ఏమో చిరాకు పడతారు, కొడతారు, లేకపోతే ఫుడ్ పెడతారు. ఆకలి అంటే ఆకలి కోసం కాదు. అప్పుడు నేను అడిగినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, లేదు, వాటికి యానిమల్ అనే దానికి తిరగడం చాలా ఇంపార్టెంట్. అలా కట్టేసి అలా ఉంచడం వల్ల అరుస్తుంటాయి, ఆ సైకాలజీ అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి నాకు అతను ఏం చెప్పాడంటే, కనీసం రోజుకి ఇన్ని అవర్స్ వాక్ చేయాలి అనేది ఉంటుంది అని. మీరు అన్నారేమి, ఇంకోటి ఏమన్నారంటే కొన్ని డాగ్స్ అసలు బయటకు వెళ్ళడానికి ఇష్టపడవు. అది రెండు చూసాను నేను. అది బ్రీడ్ని బట్టా లేకపోతే ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలి? మనుషుల్లాగానే డాగ్స్ కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో కొన్ని డాగ్స్కి ఏంటంటే, ఇప్పుడు ఓనరు ఇంట్లో లేరనుకోండి, దే గెట్ యాంగ్షియస్, బార్క్ చేస్తూనే ఉంటాయి ఓనర్ వచ్చేదాకా. ఓనర్ రాగానే హ్యాపీగా ఉంటాయి. సో ఓనర్తోని అటాచ్మెంట్ అనమాట అది. కొన్ని డాగ్స్ ఏంది మీరు అన్నట్టు, ఎస్, అవి ఎక్సర్సైజ్ లేకపోయినా కానీ, రన్నింగ్ లేకపోయినా కానీ యాంగ్జైటీ ఉంటుంది. కొన్ని డాగ్స్కి ఏంటంటే ఈవెన్ స్మెల్స్ కూడా, ఇంటి పక్కన సౌండ్స్ కూడా ఏదైనా వచ్చినాయి అనుకోండి, దే గెట్ వెరీ యాంగ్షియస్. సో బార్క్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫైర్ వర్క్స్, దివాళీ రోజు ఫైర్ వర్క్స్ ఉంటాయి, లేకపోతే థండర్ స్టార్మ్ వస్తుంది, దాంతో కూడా యాంగ్జైటీ వస్తుంది కొన్ని డాగ్స్కి. ఎందుకంటే ఆ సౌండ్ వీటికి ఇట్స్ అ హై ఫ్రీక్వెన్సీ, సో దే టాలరేట్ చేయలేవు అనమాట. సో దే ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ దోస్ బిహేవియరల్ ఇష్యూస్ అనమాట.
సో దెర్ ఆర్ మెడికేషన్స్ ఉన్నాయి కొన్ని, వీ కెన్ వర్క్ విత్ దెమ్, వీ కెన్ వర్క్ విత్ ద ఓనర్స్, థెరపీస్ ఉన్నాయి అనమాట. అవన్నీ చేస్తే ఐ థింక్ దే డూ ఫైన్. వీ హ్యావ్ సో మెనీ డాగ్స్ లైక్ దట్. సైకలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి డాగ్స్. అంటే సైకలాజికల్ అంటే బిహేవియరల్ ట్రీట్మెంట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిహేవియరల్ ట్రీట్మెంట్స్ ఆర్ ట్రైనింగ్ అంతే. సమ్ టైమ్స్ వీ యూజ్ మెడికేషన్ బట్ దే నీడ్ టు బి రీట్రైన్డ్. డాగ్స్ మనుషులతో ఉండడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాయా? అంటే ఓనర్స్ కానీ లేదా పేరెంట్స్, డాగ్స్ పేరెంట్స్ ఉంటారు కదా, లేదంటే మిగతా ఫెలో డాగ్స్తో పాటు ఆడుకోవడానికి వాటితో ఉండడానికి ఎప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాయి డాగ్స్? ఐ థింక్ ఇట్ డిపెండ్స్. నా ఉద్దేశంలో అయితే 80-90% దే వాంట్ టు బీ విత్ ద ఓనర్, మనుషులు. ఇప్పుడు నా డాగ్ కూడా ఏంది, అదే నేను మా వైఫ్ కూర్చుంటే పందాలు కూర్చుంటుంది మనతో ఉన్నప్పుడు. ఓకే, యా, కొన్ని డాగ్ పార్క్స్ అని కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటప్పుడు మిగతా డాగ్స్ కనిపిస్తే వాటిలో ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుందా? లేకపోతే దిల్ ప్లే, ఆడినంతసేపు ఆడతారు పిల్లలాగానే, ఆడినంతసేపు ఆడతారు, మళ్ళీ ఇంటికి రాగానే పేరెంట్స్ కావాలి. సేమ్ థింగ్ అవి కూడా అంతే. మెజారిటీ ఆఫ్ ద డాగ్స్ ఆర్ లైక్ దట్ బికాస్ మనం ఫీడ్ చేస్తాం, మనం వీ గివ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కాబట్టి దే వాంట్ టు బీ విత్ అస్. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కోవిడ్ అప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, డాగ్స్ అన్ని కన్ఫ్యూజ్ అయిపోయినాయి. ఎందుకంటే డాగ్స్ ఆల్సో నీడ్ దేర్ ఓన్ ప్రైవేట్ టైం. సో ఇంట్లో మొత్తం ఎప్పటికీ జనాలు ఇంట్లో ఉంటే డాగ్స్ వర్ సో స్ట్రెస్డ్ అవుట్. ఎందుకంటే డాగ్స్ వర్ యూస్ టు ఇంట్లోకి వెళ్ళి 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతారు, 5 వరకు దే యూస్ టు బీ బై దెమ్ సెల్స్ కదా. కోవిడ్ అప్పుడు మొత్తము ఫ్యామిలీ ఇంట్లో ఉండి దానికి తిండి పెట్టడము, ఊకే అంటే పెట్ చేయడము, దే గాట్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. యుల్ బి సర్ప్రైజ్డ్. సో దే నీడ్ దేర్ ఓన్ ప్రైవసీ అట్ ద సేమ్ టైం. బట్ యా, ఇప్పుడు మీరు ఫస్ట్ హైదరాబాద్లో హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది August 15th, 2024. 7 Oaks Pet ఎలా ఉంది Hospital in రెస్పాన్స్ Jubilee Hills. అప్పుడు పెట్టినప్పుడు? Yeah, it's a great response. అసలు హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని ఎందుకు ఉన్నారు యూఎస్ నుంచి వచ్చి? Like I was talking about మా నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఆ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేసిస్ మీద వీ రియలైజ్ దెర్ ఇస్ అ బిగ్ స్పేస్ ఇన్ హైదరాబాద్ ఫర్ అ గుడ్ ట్రీట్మెంట్ అనమాట, గుడ్ మెడికల్ ఫెసిలిటీ, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెడికల్ ఫెసిలిటీ ఆన్ పార్ విత్ యూఎస్. అంటే ఇంకోటి ఏంటంటే ఆ టైంలో చూసామంటే అపోలో హాస్పిటల్స్ 25 years బ్యాక్ వచ్చాయి, వెన్ దెర్ వాజ్ అ నర్సింగ్ హోమ్ కల్చర్. అప్పుడు కార్పొరేట్ కల్చర్ లేకుండే. సో అపోలో కేమ్ అండ్ ఇంట్రొడ్యూస్ ద కార్పొరేట్ కల్చర్ అండ్ నౌ మోర్ దెన్ 80 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, విచ్ హాస్ రెవల్యూషనైజ్ ద హోల్ హెల్త్ కేర్ అండ్ వీ గెట్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ, రైట్? సో ఇప్పుడు అదే స్టేజ్లో వెటర్నరీ ప్రొఫెషన్ ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కానీ చిన్న 1000 square feet 2000 square feetలో క్లినిక్స్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్ లాగా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అండర్ వన్ రూఫ్ అనేది ఎక్కడ లేదు. సో ఈ కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది టు సమ్ ఎక్స్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం మా నాన్-ప్రాఫిట్లో చూసినప్పుడు కూడా ఆ స్పెషాలిటీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదని వీ స్టార్టెడ్ 7 Oaks Pet Hospital in Jubilee Hills. 2024 August 15th was the inauguration we did. అదే మీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండిందంటే? ఇట్స్ ఎనార్మస్. అంటే వీ వాంటెడ్ ఓన్లీ వన్ లొకేషన్ టు స్టార్ట్ విత్ అండ్ వీ థాట్ ఒక లొకేషన్ సరిపోతుంది హైదరాబాద్ మార్కెట్కి అనుకున్నాము. బట్ ఆ రెస్పాన్స్ చూసి అండ్ ద వే పీపుల్ లైక్డ్ అవర్ ఫెసిలిటీ, ఇంక్లూడింగ్ మా డాక్టర్స్ అయినా కానీ మా టీమ్ అయినా కానీ, వీ రియలైజ్ దట్ దెర్ ఇస్ అనదర్ ఆపర్చునిటీ. సో కొంపల్లిలో ఒక లొకేషన్ ఓపెన్ చేసాం July 2025లో. ఇప్పుడు నెక్స్ట్ ఎల్బీ నగర్లో ప్రాబ్లీ December January 2026లో ఓపెన్ చేస్తాము. తర్వాత వన్ మోర్ ఇన్ నల్లగండ్ల అనుకుంటున్నాం. సో యా, దెర్ ఈస్ అ హ్యూజ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. Pets needs real treatment అనమాట. And all the machines we have in our hospitals are imported from US, including CT scan too. ఇక్కడ దొరకదని కాదు, we imported it directly from US because it's pet specific అనమాట. సో మా బ్లడ్ మెషిన్స్ కూడా అన్ని పెట్ స్పెసిఫిక్ ఉన్నాయి. అంటే వాట్ దట్ మీన్స్ ఈజ్ హ్యూమన్ డయాగ్నాస్టిక్ ల్యాబ్లలో చాలామంది ఇంతకుముందు రన్ చేసేటోళ్ళు, చీప్లో కూడా రన్ అవుతాయి సేమ్ బ్లడ్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న యానిమల్ స్పెసిఫిక్ అనమాట. సో ఒక రిజల్ట్ వచ్చింది అనుకోండి, యూ కెన్ బీ 100% కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ ద రైట్ రిజల్ట్. ఎందుకంటే దీస్ ఆర్ ద సేమ్ మెషిన్స్ యూజ్డ్ ఇన్ మై 7 hospitals in US, ఇంక్లూడింగ్ CT scan, ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్స్, బ్లడ్ మెషిన్స్, ఎవ్రీథింగ్. ఈ హాస్పిటల్ చూస్తే అదేదో ఇంతకుముందు నాకు తెలిసిన పెట్ క్లినిక్స్ అలా ఉండే, అది చూస్తే చాలా లావిష్గా కనిపిస్తూ ఉంది. మీ దగ్గర సర్వీసెస్ ఎలా ఉంటాయి మరి? అంటే కాస్ట్లీనా, లేకపోతే మీరు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గట్టు ఫీజెస్ తీసుకుంటారా? ఎలా ఉంటాయి? సో యా, వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. దిస్ ఈజ్ సంథింగ్ మాకు ఎప్పటి నుంచో ఉండే. మా ఐడియా ఏంటంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరి పెట్కు వీ హ్యావ్ టు ప్రొవైడ్ అ గుడ్ సర్వీస్. సో ఆ బేసిస్ మీద స్టార్ట్ చేసాము. అండ్ అవర్స్ ఈజ్ నాన్-ప్రాఫిట్
మోడల్లోనే పెడుతున్నాం. వీఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఎనీ మనీ. సెవెన్ ఓక్స్లో ఎనీ మనీ ఇట్ ఈస్ జనరేటింగ్, ఇట్స్ గోయింగ్ టు గో టు అవర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అదొకటి. సో ఇంకోటి వచ్చేసి పబ్లిక్ అంటే క్లయింట్స్ వెన్ దే వాక్ ఇన్ టు అవర్ ఫెసిలిటీ బికాస్ దే ఆర్ నైసర్ అండ్ క్లీనర్ అండ్ దే లుక్ మచ్ మోర్ లగ్జూరియస్, దే ఆటోమేటిక్లీ వాళ్ళు ఏమనుకుంటారు, చాలా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు ఇది అనుకుంటారు. కానీ మా ప్రైజెస్ ఐ కెన్ అష్యూర్ యూ ఈవెన్ నౌ దే ఆర్ on par with any of the veterinarians. Even I can say less than some of the practices which are charged. Really? Yes, 100% I can confidently say that. And we keep very transparent procedure and the process anamata. So whatever we say about the charges, we charge. We don't add or pad up the bill or we don't do any avanni cheyam anamata. So ఒక్కొక్కసారి క్లయింట్ చూసినప్పుడు కొంచెం స్టిక్కర్ షాక్ అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా లైన్ ఐటమ్ ఇండివిజువల్గా చూస్తే దే ఆర్ లాట్ మోర్ చీపర్ దెన్ అదర్ హాస్పిటల్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఎన్జిఓస్కు 50% డిస్కౌంట్లో సర్వీసెస్ ఇస్తున్నాం. లాట్ ఆఫ్ ఎన్జిఓస్ వీ వర్క్ విత్ ఎన్జిఓస్. ఆన్ అన్ యావరేజ్ ఐ వుడ్ సే ఒక 100-150 డాగ్స్ మేము ట్రీట్ చేస్తాం ఎవ్రీ మంత్, ఎన్జిఓ డాగ్స్, ఓన్లీ ఎన్జిఓ డాగ్స్. అండ్ దే గెట్ 50% డిస్కౌంట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ రిజిస్టర్డ్ బాడీ. సో అదేంటంటే మా ఓన్ పాకెట్లోకి వెళ్ళి స్పెండ్ చేస్తున్నాం. అంటే జనరల్గా నేనైనా సరే ఫస్ట్ వచ్చి ఇంప్రెషన్ ఏంటంటే, అసలు పెట్ హాస్పిటల్కి ఇంత లావిష్గా అవసరమా, అంటే వీళ్ళు గట్టిగా లాగుతారు అనేది జనరల్ ఫస్ట్ ఇంప్రెషన్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాను. తర్వాత మీరు ఇచ్చే సర్వీసెస్ మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్? సో మాది ఏంటంటే వన్ స్టాప్ షాప్. సో పెట్ ఓనర్ మా దగ్గరకు వచ్చినాడంటే దే కెన్ బి అష్యూర్డ్ ఎవ్రీథింగ్ నీడ్స్ ఫర్ పెట్స్ వీ డూ ఇట్. మా దగ్గర కాంది ఎక్కడ దొరకదు వాళ్ళకి, అంటే దే క్యాంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియాలో చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ అ సిటీ స్కాన్ మాదే. అండ్ దేర్ ఆర్ సో ఇండియాస్ ఫస్ట్ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ హాస్పిటల్ అనమాట అది. అంటే ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ అంటే పెట్స్ షుడ్ బి కమింగ్ రన్నింగ్ టు అవర్ హాస్పిటల్, నాట్ డ్రాగింగ్ దెమ్ టు ద హాస్పిటల్ అనమాట. అవర్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ దట్ అనమాట, హౌ టు హ్యాండిల్ యువర్ పెట్ వితౌట్ స్ట్రెస్సింగ్ దెమ్ అనమాట, వితౌట్ yelling at them. I mean, trying to make sure that they have a great experience. Because pet ku manchi experience unte owner kuda manchi experience untadi. So we are one of the first, I mean not one, we are the only fear free certified hospital in India anamata. And then the third thing vachesi, we have all the technologies and protocols from US we have borrowed, which is anesthetic protocols aina gani, sedation protocols aina. So clients can be very very comfortable that ma daggara dog ochindante 100% will do everything right for them. Fourth వచ్చేసి ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ మానిటర్డ్ బై అవర్ ది కెమెరా సిస్టమ్స్. సో వీ హ్యావ్ బ్యాలెన్సెస్ అండ్ చెక్స్ అనమాట. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫార్మసిస్ట్ ఒక ఇంజెక్షన్ మెజర్ చేసి ఇస్తాడు, తర్వాత టెక్నీషియన్ చెక్ చేసుకొని లాక్ చేసుకొని, తర్వాత డాక్టర్ చూసుకొని మళ్ళీ లాక్ చేసి కంప్యూటర్లో దెన్ ఇంజెక్షన్ ఇస్తాం. అంటే 3 times చెక్ చేస్తాం. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఈస్ ఇక్కడ ఓవర్ డోసేజ్, కరెక్ట్ డోసేజ్ లేదు, అవన్నీ చూసామన్నమాట. సో అవన్నీ గ్యారంటీగా మేము ఇవ్వగలుగుతాం అనమాట క్లయింట్కు. So clients should be able to feel that whatever treatment we are doing is the right treatment for the dogs. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా మీరు వీడియో షూట్ చేసి అది కస్టమర్కి ఇస్తారా? వీడియో షూట్ చేయము, మా కెమెరా సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ మానిటర్ చేస్తాం, క్లయింట్స్కి ఏమైనా కన్సర్న్ ఉంటే వీ కెన్ ఆల్వేస్ గివ్ దమ్, అండ్ వీ హ్యావ్ గివెన్ దట్ ఇన్ ద పాస్ట్ అనమాట. సో వాట్ అవర్ ప్రామిస్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్. ఒక టెస్ట్ చేసినామంటే ఆ టెస్ట్ చేస్తాం, చేయకుండా టెస్ట్ చేసినామని చెప్పడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. 100% ట్రాన్స్పరెంట్. మీరు ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ వస్తాను, ఫియర్ ఫ్రీ ట్రీట్మెంట్ ఆ ఫెసిలిటీ ఏదో అన్నారు కదా, అది ఇప్పుడు మనం జనరల్గా మీరు స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఓకే, కానీ లోపలికి తీసుకొచ్చి అన్న చేసిన తర్వాత ఇప్పుడు మనం పిల్లలకి ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అలవాటు అయ్యి మెల్లగా ఏదో ఒక చిన్న ప్యాంపరింగ్ చేయడం లాంటివి ఉంటుంది. అది యానిమల్స్కి చేస్తారా? అవసరం? అది చేస్తాం. మా ఎగ్జామ్ రూమ్లలో అంటే మాకు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. సో వేరే హాస్పిటల్స్లో ఎలా అంటే మీరు రాగానే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అండ్ డాక్టర్ దగ్గర వేరే క్లయింట్స్ ఉంటారు, డాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా దగ్గర ఏంటంటే క్లయింట్ రాగానే ఒక కన్సల్టేషన్ రూమ్లో పెట్టేస్తాం. మా దగ్గర 6-7 కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. సో కంఫర్ట్ ఆఫ్ ఈ సైజ్ కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. కంఫర్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ రూమ్, డాగ్ ఓనర్ ఉంటాడు, డాక్టర్ టెక్నీషియన్ ఆ రూమ్లోకి వస్తారు, మేమే వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళు మా దగ్గర రారు, మేమే వాళ్ళ దగ్గరికి. సో ఆ కంఫర్ట్ క్రియేట్ చేసినప్పుడు డాగ్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. ఆ కన్సల్టేషన్ రూమ్లో మేము ట్రీట్స్, పీనట్ బటరు, టాయ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీ ట్రై టు ప్లే విత్ ద డాగ్, గివ్ అ ట్రీట్, సో మేక్ దెమ్ ఫస్ట్ ఫీల్ హ్యాపీయర్ అండ్ కంఫర్టబుల్, దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ద ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్. అది అవి ఒక డాక్టర్ వచ్చాడు లేకపోతే నాకు ఏదో సర్జరీ ఇంజెక్షన్ చేస్తాడు అనే సెన్స్ వాటికి ఉంటుందా? ఉంటుంది. అంటే ఇక మనకు కూడా హాస్పిటల్ పోయినప్పుడు ఎంత కంఫర్ట్ ఇచ్చినా కానీ
ఆ భయం అనేది ఉంటుంది కదా. సో డాగ్స్ కూడా దే నో యాజ్ సూన్ యాజ్ ఇక మనము బ్లడ్ పుల్ చేయాలనో లేకపోతే టెంపరేచర్, ఇప్పుడు డాగ్స్కి టెంపరేచర్ ఏడ తీసుకుంటాము, రెక్టల్లో తీసుకుంటాం. సో దే డోంట్ లైక్ దట్. ఇప్పుడు అందుకే మేము ఏం చేస్తాం, ఇయర్ థర్మామీటర్స్ యూజ్ చేస్తున్నాం హ్యూమన్స్ లాగా అనమాట. సో వీ హ్యావ్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట టు మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. ఇంకోటి జనరల్గా మీ దగ్గరకు వస్తున్న డాగ్ ఓనర్స్లో చేస్తున్న బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయి పెంచుకుంటున్న టైంలో కానీ? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫీడింగ్ ఫుడ్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ ఫీడింగ్ యువర్ డాగ్ అంటే కొంచెం బాగా రీసెర్చ్ చేసి మంచి ఫుడ్, ఎందుకంటే 80% ఆఫ్ వాట్ ఎవర్ మన పెట్ కాస్ట్ ఈజ్ ఫీడింగ్. మీరు సజెస్ట్ చేస్తారా? మేము ఖచ్చితంగా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. మమ్మల్ని అడిగితే ఆర్ ఫోన్ కాల్ అడిగినా కానీ వీ విల్ సెండ్ యూ వాట్సాప్ మెసేజ్ డిపెండింగ్ ఆన్ యూ సెండ్ అస్ ద డాగ్ ఏజ్, బ్రీడ్ అన్ని పంపిస్తే మేము ఫ్రీగా కన్సల్టేషన్. అది వెరీ ఇంపార్టెంట్. అది సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ బిహేవియర్ ట్రైనింగ్ అనమాట. అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్నప్పటి నుంచి పప్పీగా. ఇప్పుడు పప్పీ తీసుకున్నారు, అది బైట్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, మీరు అట్లాగానే కంటిన్యూ చేస్తే అది బైట్ చేస్తుంది, రైట్? సో అలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇంకోటి ఈవెన్ పార్టీ ట్రైనింగ్ కూడా. ఇఫ్ పప్పీ పూప్ చేసింది అనుకోండి, మీరు అట్నే కంటిన్యూ చేస్తే అది అక్కడనే పూప్ చేస్తుంది. సో ట్రైనింగ్ దెమ్ టు గో అవుట్ సైడ్, లేకపోతే ఒక బెల్ కట్టేయడము, డోర్ కాడ రింగ్ చేయడం అలవాటు చేయడము, అలాంటివి అనమాట. చిన్న చిన్న థింగ్స్ ఇఫ్ యూ ట్రైన్ దెమ్ దెన్ యూ ఫీల్ గుడ్. డాగ్ గుడ్గా ఫీల్ అవుతుంది, మనము హ్యాపీగా ఫీల్ అవుతాం హ్యావింగ్ అ పెట్ కాబట్టి. సో సరే, ఇందాక మీరు అంటున్న దాంట్లో చాలా హాస్పిటల్స్ కంటే తక్కువ, కొన్ని హాస్పిటల్స్ కంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నా ఉన్నారు కదా. అసలు బేసిక్గా ఇప్పుడు నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తే నాకు ఎంత అవుతుంది అనేది నాకు వాళ్ళు చెప్పరు, నేను గెస్ట్ చేయను, ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవడమే. మీ దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక డాగ్కి ఏదో ఒక ఇల్నెస్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదో జరిగింది, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అరే ఎంత మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ డాగ్ పైన, ఈ ట్రీట్మెంట్ పైన అనేది ఏమైనా ముందు చెప్తారు మీరు? ఎస్, 100%. అది కూడా ఫస్ట్ డాగ్ ఓనర్ కుక్ ఎగ్జామ్ చేయగానే డాక్టర్స్ మేము ఒక ట్రీట్మెంట్ ఎస్టిమేట్ ఇస్తాం, ఒక రేంజ్ ఇచ్చేస్తాం. వీ ట్రై టు స్టే ఇన్ దట్ రేంజ్. ఎట్లా ప్రైస్ లో రేంజ్ నుంచి హై రేంజ్ ఇచ్చేస్తాం. సో ఈ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ అంటే మేము మళ్ళీ హెడ్ టు టో కంప్లీట్ ఎగ్జామ్ చేస్తాం. అండ్ మాకు ఎట్లా ఉందంటే 30-minute అపాయింట్మెంట్స్ ఉంటాయి. వేరే దగ్గర లాగా 5 minutes కాదు, ఎవ్రీ క్లయింట్ వీ గివ్ దమ్ 30 minutes. సో ఆ 30 minutesలో మా డాక్టర్స్ కంప్లీట్గా ఎగ్జామ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ దే ఆర్ ఫైండింగ్స్ ఆర్, ఓనర్ చెప్పిన హిస్టరీ, డాక్టర్ ఎగ్జామ్ రెండు పెట్టి వీ కమ్ అప్ విత్ ట్రీట్మెంట్ ప్లాన్. ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అంటే ఆ డాగ్కి ఏమేమి చేయాలి, బ్లడ్ వర్క్ చేయాలన్నా, ఎక్స్రేస్ కావాలన్నా, అల్ట్రాసౌండ్ కావాలన్నా, హాస్పిటలైజా, సర్జరీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లో ఎండ్ అమౌంట్ ఉంటుంది, హై ఎండ్ అమౌంట్ ఉంటుంది. ఆ రేంజ్లో వీ టెల్ యూ క్లియర్గా అనమాట దట్ దిస్ ఇస్ వాట్ ద కాస్ట్ వుడ్ బి. బేసిక్ ఎంత నుంచి రేంజ్ ఎలా ఉండొచ్చు జనరల్గా? అంటే డిపెండ్స్. 550 మా కన్సల్టేషన్. అది కూడా ఇంకోటి, కన్సల్టేషన్ 550 అంటే అది యావరేజ్ ప్రైస్ మొత్తం హైదరాబాద్లో. కొన్ని హాస్పిటల్స్ 800-900 కూడా ఛార్జ్ చేస్తున్నాయి, కొన్ని హాస్పిటల్స్ 300-400 కూడా ఛార్జ్ చేస్తాయి. సో వీ వాంటెడ్ టు స్టే ఇన్ ద మిడిల్ అనమాట, 550. సో 550 నుంచి ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక వ్యాక్సిన్స్ అనుకోండి, సర్జరీ అనుకోండి, అది ఇక యాడప్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా డాగ్స్ని పెంచుకునే వాళ్ళు అంటే ఎంతో కొంత వెల్ ఆఫే ఉంటారు, అంటే మరీ రిచ్ కాకపోయినా మరీ పూర్ అయితే ఉండరు, వాళ్ళు పెంచుకోరు. ఒకటి ట్రీట్మెంట్ ఇవ్వడం, కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయి, అంటే ల్యాక్స్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక డాగ్ వచ్చింది అనుకోండి, దానికి క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ డయాగ్నోజ్ చేసినాము. క్యాన్సర్ డయాగ్నోజ్ చేసే ముందు మనం ఎన్నో టెస్టులు చేస్తాం, ఎక్స్రేలు, బ్లడ్ వర్క్లు, అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు అన్నీ చేస్తాం. మళ్ళీ తర్వాత క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి, మెడికేషన్స్, అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అవి ఒకసారి ల్యాక్స్లోకి వెళ్ళిపోతాయి. డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్ ఇట్ ఈస్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఏంటి? ఏదైనా ఇన్సూరెన్స్ వీటికి కూడా ఉన్నాయి, డాగ్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి. మేము కూడా కొన్ని రికమెండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము, వెల్నెస్ ప్లాన్స్ అని క్రియేట్ చేసాం. వెల్నెస్ ప్లాన్స్ అంటే క్లయింట్స్ వస్తారు, ఆ సర్వీస్ 50% డిస్కౌంటెడ్ అనమాట అలాంటి వాళ్ళకు. సో బట్ ప్రాబ్లం ఏంటంటే కొందరు దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనమాట. అంటే డబ్బులు లేవంటారు, ఫస్ట్ ఉంటాయి కానీ లేవంటారు కదా. సో మేము ఎట్లా చెక్ చేయాలి దాన్ని, అదొక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు యూఎస్లో మాకు ఉంది సిస్టమ్, సేమ్ సిస్టమ్, కానీ యూఎస్లో ఏంటంటే మాకు కొన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి, మేము చేయగలుగుతాం. సో వాళ్ళ క్రెడిట్ స్కోర్ చూడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ దర్, అది సిబిల్ స్కోర్ అది ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ దాట్ మేబీ వీ కెన్ కమ్ అప్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసాము, కానీ కొందరు క్లయింట్స్కి ఇచ్చాము ఇప్పటి వరకు. బట్ వీ డోంట్ వాంట్ క్లయింట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ వచ్చారు ఓపెన్ చేయడానికి.
ఎందుకైనా మీకు తెలిసిన పర్సన్ అని తీసుకొచ్చారా, లేకపోతే ఒక స్టార్ అట్రాక్షన్ కావాలి అని తీసుకొచ్చారా ఏంటి? విజయ్ దేవరకొండ గారితో స్టోరీ ఉంది యాక్చువల్గా మాకు. ఏంటిది? వాళ్ళ డాగ్ స్టార్మ్. బిఫోర్ ఐ ఓపెన్ ద హాస్పిటల్ ఐ యూస్ టు గివ్ మెడికల్ అడ్వైసెస్ టు ద డాగ్. అంటే వాట్సాప్లో ఆనంద్ దేవరకొండ కూడా ఇద్దరు బ్రదర్స్ కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్గా. సో ఓపెన్ చేయగానే అంటే ఫస్ట్ డైరెక్ట్గా మనం ఇనాగ్రేషన్ ఏం చేయలేదు కదా, చిన్నగా సాఫ్ట్ ఓపెనింగ్ చేసినాము. సాఫ్ట్ ఓపెనింగ్ చెప్పటి నుంచి ఇక హాస్పిటల్లో డాగ్ రావడము, గ్రూమింగ్ చేసుకోవడము అవన్నీ ఉన్నాయన్నమాట. సో దానికంటే 6 months 8 months నుంచి నేను కన్సల్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఆ దాంట్లో ఐ స్టార్టెడ్ గెటింగ్ క్లోజర్ టు ద ఫ్యామిలీ and I saw that how passionate both brothers are about their dog. So then I realized that I think these are the right people for my hospital inauguration, because I needed somebody who was very passionate about dogs. అదే ఎందుకు అడిగానంటే వాళ్ళకి కూడా డాగ్స్ అంటే అంత ప్యాషన్ అంత ఉందా, లేకపోతే మీరు? ఉంది చాలా ఉంది, నాకంటే ఎక్కువ ఉంది ఇంకా వాళ్ళకి. Yeah, they come and stay with the dog. Anything goes wrong with the dog, the whole family, వాళ్ళ ఫాదర్ కూడా, they all come. అంటే the dog is the center of attraction in their house. అంతా. ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఒకటే ఉంది. ఆ స్టార్మ్, హీస్ వెరీ లక్కీ డాగ్. అట్లానే ఇంకా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్లో ఈ సెలబ్రిటీస్ కనుక పెద్ద క్లయింట్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఎంత డాగ్స్ పట్టు ఎంత కేర్ తీసుకుంటారు అని చెప్పడానికి? You'll be surprised. Every celebrity client we talk to them on the phone. For some reason రాకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేటో లేకపోతే షూటింగ్లలో ఉండొచ్చు, లేకపోతే విఐపీస్ ఇప్పుడు మన ఈవెన్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్ బ్రదర్స్ డాగ్ అయినా ఎవరైనా కానీ వాళ్ళకి రావాలనే ఉంటుంది. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఆర్ అదర్ రీజన్స్ దే కుడ్ నాట్, బట్ మెజారిటీ ఆఫ్ దమ్ హ్యావ్ కమ్ టు అవర్ హాస్పిటల్ అండ్ విజిటెడ్ అవర్ హాస్పిటల్. అండ్ వీ హ్యావ్ అ స్పెషల్ విఐపి లాంచ్ కూడా పెట్టాము. ఎవరైనా వస్తే వాళ్ళకి అక్కడ అట్లీస్ట్ ఆ టైం స్పెండ్ చేయడానికి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి? ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ కూర్చోవచ్చు, వెయిట్ చేయవచ్చు. అండ్ వీ హ్యావ్ సమ్ బిగ్ పొలిటికల్ లీడర్స్, దే స్టేడ్ ఫర్ 8 hours 9 hours వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ లాంచ్లో కూర్చొని కంప్యూటర్స్ పని చేసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే పెట్ అనేది మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు అది బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. దే స్లీప్ విత్ యూ అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ కిడ్స్ అనమాట. అండ్ వీళ్ళు నేను మాట్లాడే వాళ్ళందరికీ దే ఆల్ ఫీల్ లైక్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగానే. సో దే కేర్ అబౌట్ దేర్ పెట్స్. ఎనీథింగ్ హ్యాపెన్స్ దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద హోల్ ట్రీట్మెంట్ అనమాట. చాలా మంది యాక్చువల్గా యాక్టర్స్ అయితే మధ్యలో షూటింగ్లో వదిలేసుకొని వచ్చిన యాక్టర్స్ ఉన్నారు. దే జస్ట్ కేమ్ రన్నింగ్ అనమాట, ఏదైనా డాగ్ ఏదైనా అయిందని. సో దట్ ఈస్ హౌ ఐ సీన్ అనమాట. వెరీ వెరీ ఐ మీన్ దే ఆర్ సో మచ్ ఇన్ లవ్ ఆర్ fond of their pets అంటే you can't even imagine. ఓన్లీ మనం ఎక్కువ డాగ్స్ గురించి మాట్లాడుతున్నాం. డాగ్స్ కాకుండా ఇంకా ఏ పెట్స్ మీ దగ్గరికి వస్తుంటాయి ఎక్కువ? క్యాట్స్ కూడా ఈ మధ్యలో చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు. దే ఆర్ హ్యావ్ ఎంజాయింగ్ ద పెట్స్ అవర్ క్యాట్స్. అండ్ దెన్ ర్యాబిట్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ కూడా చాలా, గినీ పిగ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, స్నేక్స్ ఉన్నాయి. ఇంకా స్నేక్స్ అంటే స్నేక్స్ ఆర్ బో కన్స్ట్రిక్టర్స్ అండ్ బాల్ పైథాన్స్, కార్న్ స్నేక్స్ పెంచుకోవచ్చు. దే నాన్ పాయిజనస్, దే డోంట్ హార్మ్ యూ, దే డోంట్ డూ ఎనీథింగ్. సమ్ పీపుల్ లవ్ దోస్. టర్టిల్స్ ఉన్నాయి, టార్టాయిసెస్. స్నేక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారా? చాలా మంది ఉన్నారు. యంగర్ జనరేషన్ ఇంట్లో పెంచుకుంటారా? ఇంట్లో పెంచుకుంటారు. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అన్ ఎక్వేరియం లాంటి స్పేస్ క్రియేట్ చేసుకొని అలా పెడతారు. కదండి. ఇప్పుడు బర్డ్స్ అంటే బర్డ్స్ అంటే క్యూట్గా ఉంటాయి, లేకపోతే ఇంకొకటి డాగ్స్ క్యాట్స్ అంటే మనకు కొంచెం లవ్ ఇస్తాయి, కేర్ చేస్తాయి. వీటి నుంచి ఏమొస్తుంది ఈ స్నేక్స్ నుంచి? ఐ మీన్ వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంతే కదా. ఇప్పుడు సమ్ పీపుల్ లైక్ ఎలిఫెంట్స్, సమ్ పీపుల్ లైక్ టైగర్స్. ఐ మీన్ వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఐ డోంట్ నో కానీ బట్ దట్ ఈస్ దేర్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. వీ హ్యావ్ సో మెనీ క్లయింట్స్ హూ హ్యావ్ దీస్ ఎగ్జాటిక్ పెట్స్. ఇగ్వానాస్ ఉన్నాయి, ఇంకా బియర్డెడ్ డ్రాగన్స్ ఉన్నాయి, రెప్టైల్స్లో డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత మీరు సెలబ్రిటీస్ వచ్చిన వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడం ఓకే. ఇప్పుడు చాలా నేను ఒక ఇష్యూ ఏం చూసానంటే, మనం ట్రావెల్ చేస్తుంటాం. ట్రావెల్ చేసినప్పుడు ఒక రోజు 2 రోజులు అయితే ఓకే, 1 week 10 days ట్రావెల్ చేయడం, వేరే ఊర్లో ఉండడం. అప్పుడు చాలామంది ఏంటంటే వాటితో పాటు తీసుకెళ్తుంటారు, మనతో పాటు తీసుకెళ్తాం, కార్లో తీసుకెళ్ళడం. దానికంటే ఇక్కడే ఏదైనా ఒక హాస్టల్లోనో లేకపోతే ఒక హోటల్లోనో ఒక బోర్డింగ్ గ్రూమింగ్ లాంటి ఫెసిలిటీ కొన్ని మధ్యన వచ్చినాయి. మీ దగ్గర సర్వీసెస్ ఉన్నాయా? ఎస్. సో బోర్డింగ్ అండ్ గ్రూమింగ్ మా దగ్గర వరల్డ్ క్లాస్ సర్వీస్ ఉంది. ఇట్స్ 24/7 మానిటర్డ్ బై అటెండెంట్స్ ప్లస్ ఎయిర్ కండిషన్డ్. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కిందనే హాస్పిటల్ ఉంది.
సో ఏదన్నా వామిటింగ్ డైరీ ఏదున్నా కానీ మా అటెండెన్స్ చూసినా కానీ కింద డాక్టర్స్ ఇమ్మీడియట్గా అటెండ్ చేయగలుగుతారు. వేరే ఎక్కడ కూడా హైదరాబాద్లో బోర్డింగ్ గ్రూమింగ్ సపరేట్ ఉంటుంది, హాస్పిటల్ ఉండదు అక్కడ. సో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాలి, ఒకసారి చూడలేరు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మా దగ్గర అట్లా లేదనమాట. ప్లస్ ఇంకోటి మా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే యూ క్యాన్ మానిటర్ యువర్ పెట్స్. మేము ఏం చేస్తామంటే ఐపీ కెమెరాస్ ఉన్నాయి. సో మీకు లింక్ పంపించేస్తాము. మీ పెట్ ఆ స్వీట్లో ఉంటుంది అనమాట. వీ హ్యావ్ డిఫరెంట్ స్వీట్స్ ఫర్ పెట్స్. ఆ స్వీట్లో ఉన్నప్పుడు ఆ డాగ్ ఏం చేస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు కూడా, మాట్లాడి పలకరియవచ్చు, అన్నీ చేయొచ్చు. ప్లస్ మేము వీ కుక్ మీల్స్ ఫర్ యువర్ డాగ్స్, స్పెషల్ మీల్స్ వాట్ ఎవర్ రిక్వైర్. ఇప్పుడు హోటల్లో చేసినట్టే మా అటెండర్స్ కుక్ చేస్తారనమాట. చికెనా, లేకపోతే ల్యాంబా, లేకపోతే రైస్ అండ్ చికెనా, వాట్ ఎవర్ అలర్జీస్ ఉన్నా కానీ డాగ్స్కు ఉన్నాయి కొన్ని డాగ్స్కు. సో వీ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొందరు కిబుల్స్ ఇవ్వమంటే కిబుల్స్ ఇస్తారు. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు పక్కనే ఇప్పుడు మున్సిపల్ పార్క్ ఒకటి ఓపెన్ అవుతుంది, పెట్ పార్క్ అని. మా హాస్పిటల్ పక్కనే జిహెచ్ఎంసీ వాళ్ళది కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఆ పార్క్లో వీ క్యాన్ యాక్చువల్లీ యూజ్ ఫర్ ప్లేయింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో మాకు వీ కెన్ యాక్చువల్లీ బోర్డ్ ఒక 40-50 డాగ్స్ బోర్డింగ్ చేయొచ్చు అలా. ఎన్ని రోజుల వరకు బోర్డింగ్ చేయొచ్చు మీ దగ్గర? కొందరు 2 months 3 months పెడతారు. యూఎస్ పోయేటోళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. వెన్ దే లీవ్ టు యూఎస్ దే ఆర్ కంఫర్టబుల్ క్లయింట్స్ ఉన్నారు, దే లీవ్ దట్. అండ్ మేము మళ్ళీ ప్లే ఏరియా కూడా ఉంది విత్ ఇన్ బోర్డింగ్ ఫెసిలిటీలో. మధ్యలో పెద్ద ప్లే ఏరియా, దీనికంటే డబుల్ సైజ్ ఉంటుంది. సో మా అసిస్టెంట్స్ అటెండర్స్ టాయ్స్తో కూడా డాగ్స్, సేమ్ టైప్ ఆఫ్ డాగ్స్ ఉంటే 4-5 డాగ్స్ని కలిపేసి ప్లే, దే హ్యావ్ అ ప్లే టైమ్ ఆల్సో. సో అవన్నీ వీ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్ ద బోర్డింగ్ ఫెసిలిటీ. తర్వాత గ్రూమింగ్ వచ్చేసి వీ హ్యావ్ అ వరల్డ్ క్లాస్ గ్రూమర్స్, అంటే దే ఆర్ ద బెస్ట్ గ్రూమర్స్ అనమాట. ఒక 4 ఉన్నారు అండ్ దే డూ అన్ అమేజింగ్ జాబ్ ఆఫ్ గ్రూమింగ్. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ డాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, and they have given us a very good feedback anamata. We use the best of the best shampoos anamata, and we make sure that the dogs get a good spa experience. Ippudu manam spa ku pothe etluntado alanti experience. And grooming ku dogs baga vachestayi, running, they come running. And Arjun, Vimal ma దగ్గర ఉన్నారు. Some of the dogs మేమన్నా వీటిని పట్టుకోలేము, అంటే దే ఆర్ కర్సన్కి వస్తాయి, కానీ అర్జున్ ఆ గ్రూమర్స్ అయితే దే రన్ టు దెమ్ అనమాట. దే లవ్ దెమ్ సో మచ్. ఇప్పుడు ఈ పెట్స్కి గ్రూమింగ్ జనరల్గా ఎన్ని రోజులు ఒకసారి అవసరం అవుతుంది? 1 month to 45 days. ఏ సర్వీస్ ఇస్తారు ఆ టైంలో? అంటే ప్యాకేజ్ ఉంటుంది? ప్యాకేజెస్ ఉంటాయి. సో సమ్ డాగ్స్కి ఓన్లీ బేతింగ్ కావాలంటారు, సమ్ డాగ్స్కి ఏమో క్లిప్పింగ్ అండ్ షేవింగ్ ఉంటుంది, పూడుల్స్ ఉంటాయి, పూడుల్ కట్స్ ఉంటాయి, షిట్జూస్ ఉంటాయి, షిట్జూ కట్స్, యార్క్షైర్ టెరియర్స్ ఉంటాయి, వీటికి డిఫరెంట్ కట్స్. సో డిఫరెంట్ డాగ్స్ హ్యావ్ అ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. అట్నే ఇప్పుడు హస్కీస్ ఉంటాయి, హస్కీస్ అండ్ అలాస్కన్ మాలమ్యూట్స్. అవి ఏంటంటే దే ఆర్ యూస్ టు ద కోల్డ్ క్లైమేట్. సో ఇక్కడ థిక్ కోట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో అండర్ కోట్ అంతా తీసేయాలన్నమాట స్లోగా వితౌట్ షేవింగ్ దెమ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట, స్ట్రిప్పింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వీ యూస్ టు మేక్ దెమ్ ఫీల్ గుడ్ అనమాట. అండ్ దే ఫీల్ వెరీ గుడ్ ఆఫ్టర్ గ్రూమింగ్. మనం హెయిర్ కట్ చేసుకున్నాక ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీల్ అవుతాయి. సార్ ఇప్పుడు ఈ గ్రూమింగ్ ఇవన్నీ ఓకే, కానీ వీటితో పాటు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది ఒక పెట్కి, దానికి సర్వీసెస్ మీకు కాల్ చేస్తే మీరే ఇంటికి ఏదైనా అంబులెన్స్ పంపడం కానీ అలాంటి సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? పెట్ అంబులెన్స్ ఉంది. సో మేము వచ్చి పికప్ చేస్తాము, డ్రాప్ ఆఫ్ చేస్తాం. గ్రూమింగ్ అయినా, ట్రీట్మెంట్ అయినా, దేనికైనా, బోర్డింగ్ అయినా, ఎనీథింగ్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్లో ఎక్కడికైనా వచ్చి పికప్ అండ్ డ్రాప్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఎవరైనా స్ట్రే పెట్స్ కూడా, ఏదైనా ఇంజ్యూర్ అయిన పెట్స్ ఉంటాయి కదా, ఎవరైనా వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసినా మేము వచ్చి పికప్ చేసుకుంటాం. పికప్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి ఎన్జిఓస్కు అప్పచెప్పేస్తాం అనమాట. సో అలాంటి సర్వీస్ ఉంది. పెట్ అంబులెన్స్ ఉంది మాకు, 7 Oaks పెట్ అంబులెన్స్. తర్వాత మన ఇండియాలో తక్కువగానే ఈ మైక్రో చిప్పింగ్, ట్రాకింగ్ అంటే అది ఎక్కడుంది, ఎక్కడ మిస్ అయినా ఏదన్నా ఆ ఫెసిలిటీ మీరు ఏమైనా చేస్తారా? ఎస్, అది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మా దగ్గర బోర్డింగ్ డాగ్స్ అన్నిటికీ మేము జియో ట్రాకర్ కాలర్స్ పెట్టేస్తాం, మా ఓన్ కాలర్స్ ప్రతి డాగ్కి పెట్టేస్తాం. ఎందుకంటే మాకు కూడా కొంచెం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. గట్టిన డాగ్ చెప్పలేం కదా దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది. మా వాళ్ళు వాక్ చేసేటప్పుడు ఏదన్నా స్లిప్ అవుతుందేమో అని అది భయం ఎట్లా ఉంటుంది. సో ఆ జియో ట్రాకర్ కాలర్స్ ఉంటాయి, అది ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసేస్తాం. కానీ వీ డూ రికమెండ్ మైక్రోచిప్పింగ్. మైక్రోచిప్పింగ్ అనేది ఒక చిన్న రైస్ లాగా స్మాల్ ఇంప్లాంట్ చేయొచ్చు అండర్నీత్ ద స్కిన్. సో అది ఇంప్లాంట్ చేసినామంటే ఇక పర్మనెంట్గా ఉంటుంది.
సో ఆ డాగ్ ఎక్కడ పోయినా కానీ మనము వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ అనమాట వేర్ ద డాగ్ ఈస్. మీరు ఆ సర్వీస్ ఇస్తున్నారా? ఆ సర్వీస్ ఇస్తున్నాం. యా, అంటే మీ దగ్గర ఉన్నప్పుడు కాకుండా నా పెట్టుకు కావాలి ఎవరికైనా ఇస్తాం మైక్రోచిప్. యూ హ్యావ్ టు పే అ సర్టన్ ఫీ ఉంటుంది, యూ పే దట్ వి ఇంప్లాంట్ ద మైక్రోచిప్. అంటే ఒకసారి కొనుక్కుంటేనే సరిపోతుందా లేదా దానికి మళ్ళీ వన్ టైం అంతే. వన్ టైం ఇంప్లాంట్ ద చిప్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్. సో ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ ఎవరి దగ్గర స్కానర్ ఉన్నా కానీ యూ కెన్ స్కాన్ ద డాగ్. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా బయట డాగ్స్ వస్తే ఫస్ట్ స్కాన్ చేస్తాం మేము. స్కాన్ చేస్తే ఇమీడియట్గా అడ్రస్ తెలిసిపోతుంది, అడ్రస్ ఫోన్ నెంబర్ దొరుకుతుంది అనమాట. సో అట్లా వీ కెన్ ట్రాక్ ద డాగ్ ఇఫ్ సంబడి లూజెస్ ద డాగ్. ఇంకా ఫైనల్గా ఈ పెట్ పేరెంటింగ్లో నెక్స్ట్ కమింగ్ 5 yearsలో ఎలాంటి చేంజెస్ రావాలి అంటే ఇండియాలో అలాంటి ఎకోసిస్టమ్ ఏమన్నా అవసరమైంది ఉందా? యూఎస్లో ఉండి ఇక్కడ లేని ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నెక్స్ట్ 5 yearsలో ఐ థింక్ పెట్ హాస్పిటల్స్ విల్ బీ మోర్ స్పెషలైజ్డ్ అవుతాయి. ఎలా అంటే మెడికల్ హాస్పిటల్స్ లాగా ఆర్థోపెడిక్ సెంటర్స్, ఆన్కాలజీ సెంటర్స్ అవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్లో ఉంది అది. డిఫరెంట్ డెర్మటాలజిస్టులు ఉన్నారు, డెంటిస్టులు ఉన్నారు, ఆప్థమాలజిస్టులు ఉన్నారు డాగ్స్కి సపరేట్గా. సో దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. అదొకటి. సెకండ్ వచ్చేసి ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఇన్ ద పెట్ ఇండస్ట్రీ ఏంటంటే పెట్ స్పాస్ వచ్చేస్తాయి. ఇప్పటికీ పెట్ స్పా ఇప్పటికీ అట్లా స్పా లేదంటే వాట్ దట్ ఈజ్ పీపుల్ హెయిర్ కలర్ ఎట్లా చేంజ్ చేస్తుంటారో పెట్ కూడా కలర్ అంటే ఎడిబుల్ కలర్స్ ఉంటాయి అవి యాక్చువల్గా. ఇంకా యూఎస్కు వీఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ విత్ అవర్ గ్రూమింగ్ ఫెసిలిటీ బికాస్ పీపుల్ వాంట్ దట్. అంటే దే వాంట్ టు హ్యావ్ అ డిఫరెంట్ లుక్ ఆఫ్ దేర్ పెట్ అనమాట. సో అది స్పా సర్వీసెస్లో డిఫరెంట్ థింగ్స్ పాస్కు పెడతాము, మాయిశ్చరైజర్స్ అవన్నీ మీరు అంటే వీడియోలలో చూడొచ్చు యూట్యూబ్లో. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట, మోహాక్స్ అని అవి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. సో అది కూడా బిగ్ థింగ్ ఇన్ యుఎస్. తర్వాత లాస్ట్కి వచ్చేసి పెట్ యాక్సెసరీస్. పెట్స్కు బ్రాండెడ్ బట్టలు వేస్తున్నారు. ఓయా, టీ షర్ట్స్ ఒకటి, షూస్లు, ఫీమేల్ డాగ్స్ అయితే దానికి మంచి స్కర్టు, సో రెయిన్ కోట్ జాకెట్స్, స్వెటర్స్, అవి దట్స్ అనదర్ బిగ్. ఇంకా ఇండియాలో ఇంకా క్యాచ్ కాలేదు కానీ ఇట్స్ గోయింగ్ టు క్యాచ్ దాట్. యూఎస్లో ఇట్స్ ఆల్రెడీ ఎ హ్యూజ్ మార్కెట్ ఫర్ దాట్. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా? అడుగుతున్నారు. యా. సో వీఆర్ టైయింగ్ అప్ విత్ సమ్ లోకల్ కూడా మన ఉన్నారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెట్స్. దే డిజైన్ దేర్ ఓన్ పెట్ యాక్సెసరీస్ అండ్ వీ వాంట్ టు ప్రమోట్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూఎస్. నేను జస్ట్ 2 days బ్యాక్ ఒక ఆర్టికల్ చూసా. అదేంటంటే ఇండియాలో పెట్ ఫుడ్ ఇండస్ట్రీ సైజ్ ఎంత ఉంది అంటే లాస్ట్ 2024లో $2.4 billion అంట. నేను షాక్ అయ్యా అసలు. అంటే అంత పెట్స్ని పెంచుకోవడం పెరుగుతుందా, వాటికి ఫుడ్ కొనుక్కోవడం పెరుగుతుందని. ఈ లాస్ట్ 5 yearsలో ఇంకెలా అంటే పెట్స్ని అడాప్ట్ చేసుకోవడం పెంచుకోవడం అనేది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? డబుల్ అవుతుంది. 5 yearsలో డబుల్ అవుతుంది పెట్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్. అండ్ నా ఆల్రెడీ మీరు న్యూస్ విన్నారో వినలేదో కానీ రిలయన్స్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు పెట్ ఇండస్ట్రీ. సో దే ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్ దే నో దట్ పెట్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి బిగ్. అండ్ ఐ హ్యావ్ సీన్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే 25 years బ్యాక్ ఆర్ 20 years బ్యాక్ యూఎస్ మార్కెట్ ఎలా ఉండేనో ఇండియా మార్కెట్ అలాగనే ఉంది. సో నేను ఆల్రెడీ పాస్ట్ చూసినాను, ఇప్పుడు ఇండియా మార్కెట్ అలా ఉంది. సో ఐ కెన్ సీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ అనమాట బికాస్ ఐ హావ్ సీన్ ద యూఎస్ మార్కెట్. సో all those things what we have done in US, if we start doing it in India, I think next 10 years it will catch up the US market. So for that to catch up, I think the industry is going to double within 5 years. And not many people know about pet industry kada. Ipudu real estate ante, cars ante, andarki these are big industries people know, but pet industry people think it's very small and it's fragmented. It's still fragmented, no doubt about it, but I think it's going to get bigger and bigger. Okay, final ga pet పేరెంట్స్కి, పెట్స్ని పెంచుకునే వాళ్ళకి మీ హాస్పిటల్ గురించి, మీ సర్వీసెస్ గురించి ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? యా, ఫైనల్గా వాట్ ఐ ప్రామిస్ టు ద పెట్ పేరెంట్స్ ఈస్ యూ విల్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద బెస్ట్ కాస్ట్ అండ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్. అది మాత్రం ఐ కెన్ గ్యారంటీ యూ 100%. అండ్ మా డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఎథికల్ మెడిసిన్ అనమాట. దెర్ ఈస్ నో అదర్ హాస్పిటల్ ఇన్ ఇండియా విల్ డూ దట్. ఇంకొకటి నేను ఎందుకు అడుగుదాని మర్చిపోయాను, ఇప్పుడు మీకు అంతమంది డాక్టర్స్ దొరుకుతున్నారు అంటే స్కిల్డ్ ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారా మనకి? ఎస్, అది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. మనకు స్కిల్డ్ ట్రైన్డ్ డాక్టర్స్ లేరు, డాక్టర్స్ అయితే ఉన్నారు. సో మేము ఏం చేస్తామంటే హైర్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం.
సో మేము బయట నుంచి డాక్టర్స్ని తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్ నుంచి వస్తాను, మిగతా వాళ్ళు లండన్ నుంచి వస్తారు, మిగతా వాళ్ళు సింగపూర్ నుంచి తీసుకొచ్చాము, ఆస్ట్రేలియా నుంచి. సో డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మా డాక్టర్స్కు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. సో అట్లా వాళ్ళు డయాగ్నాస్టిక్ అండ్ ఇమేజింగ్లో ట్రైన్ అయిపోయినారు, అట్నే సర్జరీలో ట్రైన్ అయిపోయినారు, అట్నే ఇంటర్నల్ మెడిసిన్లో ట్రైన్ అయిపోయినారు. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్లో ట్రైన్ అయిపోతుంటారు అనమాట. ప్లస్ మాకు టీమ్ యూఎస్లో కూడా టీమ్ ఉంది. సో ఎవ్రీ వీక్ వీ ట్రై టు ఎంగేజ్ దెమ్ ఇన్ దోస్ ట్రైనింగ్స్. అండ్ లాస్ట్ థింగ్, మా హాస్పిటల్ మేము ఏం చేస్తామంటే వీ బ్రాట్ అన్ అవుట్ సైడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్. షీ డిడ్ ద ట్రైనింగ్ ఆఫ్ అవర్ ఎంటైర్ టీమ్ అనమాట. అంటే ఒకసారి ఒక డాగ్ వచ్చినప్పుడు చనిపోగానే మీరు క్లయింట్స్ తోటి ఎలా కంపాషనేట్గా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకంటే అది వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆడ క్లయింట్స్ ఏడుస్తూ ఉంటారు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, డాగ్ చనిపోతుంది ఆల్ ఆఫ్ సడన్ తీసుకొస్తారు, ఎమర్జెన్సీకి తీసుకొస్తారు. ఒకసారి అన్ని డాగ్స్ని బతికేయలేం కాబట్టి అదొకటి. ఇంకోటి యుతనేషియా ఇస్ హ్యూమన్ సైడ్లో యుతనేషియా కాన్సెప్ట్ లేదు. యుతనేషియా అంటే ఏంది, when you bring the dog and we as a professional decide that your dog is suffering, మేము ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాము, ఇంజెక్షన్ ఇస్తే డాగ్ పీస్ఫుల్గా చనిపోతుంది. సో అది చాలా స్ట్రెస్ఫుల్, మాకైనా స్ట్రెస్ఫుల్లే, క్లయింట్స్కైనా స్ట్రెస్ఫుల్. సో ఆ టైంలో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఎంప్లాయీస్కి కూడా. ఎందుకంటే వీఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ గాడ్స్, వీ హ్యావ్ నో అథారిటీ టు టేక్ లైఫ్ అవే ఫ్రమ్ ఎనీబడి. కానీ ఇక్కడ మేము అది చేస్తున్నాం ఎవ్రీడే. సో దట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ మా టీమ్ కూడా. ఎందుకంటే అవర్ టీమ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ డాగ్స్. అయితే మాకు కూడా క్వశ్చన్స్ వస్తాయి. అంటే కొందరు క్లయింట్స్ వస్తారు అండ్ ఈ డాగ్ తింటలేదండి 5 days నుంచి అని చెప్పంగానే వీ నో దట్ డాగ్ ఈజ్ సఫరింగ్. సో ఎట్లా ఆ టాపిక్ను బయటికి తీయాలి అంటే మీ డాగ్ వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో పీస్ఫుల్లీ. ఇంకా ఎన్ని రోజులు సఫర్ అవుతుంది, ఎందుకంటే డాగ్ కెనాట్ టెల్ యూ, స్పీక్ మాట్లాడలేదు కాబట్టి. సో దోస్ ఆర్ థింగ్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ బై అవర్ ప్రొఫెషనల్స్ అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ థింగ్, నాట్ ఎవ్రీబడి కెన్ ట్రైన్. సో అది చాలా పెద్ద ఫోకస్ ఉంది మా దగ్గర. మీ ఎంటైర్ ఈ 25 years ఈ జర్నీలో హార్ట్ టచింగ్ స్టోరీ ఏదన్నా ఉందా? అంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, ఎనీథింగ్ ఏదన్నా షేర్ చేస్తారా? ఒకటి ఉంది, అంటే చాలా ఉన్నాయి, బట్ రైట్ అవే ఐ కెన్ థింక్ వన్. ఒక క్లయింట్ వచ్చాడు ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. హీ డజన్ లైక్, ఆయనకు డాగ్స్ అంటే ఇష్టం ఉండదు. ఆ డాగ్స్ ఎందుకు తీసుకున్నాడంటే వైఫ్ గురించి తీసుకున్నాడు. వైఫ్కి ఇష్టం కాబట్టి డాగ్ వస్తుంది, ఆయన నాకుతుంది, ఏదో ఫుడ్ పెడుతుంటాడు, అది చేస్తూ ఉంటాడు. తర్వాత హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద డాగ్. ఎంత అంటే ఎట్లా అయిపోయిందంటే ఎనీ టైం డాగ్ ఏదైనా కానీ ఆయనే వస్తాడు తీసుకొని. సో ఆ ప్రాసెస్లో ఏమైంది, ఒకసారి మేము సర్జరీ కూడా చేసినాం, క్యాన్సర్ వచ్చింది, సర్జరీ చేసినాము, బాగా అయింది, వెళ్ళిపోయిండు. 6 months తర్వాత డాగ్ సడన్గా కొలాప్స్ అయింది. తీసుకొచ్చినాక వీ కుడ్ నాట్ సేవ్ ద డాగ్. అండ్ ఐ నెవర్ సీన్ ఎనీబడి క్రై లైక్ దట్. ఒక మ్యాన్ క్రైయింగ్, ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు సీ ఎ మ్యాన్ క్రైయింగ్ కదా. అంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. అంటే మెన్ జనరలీ డోంట్ క్రై. ఆయన ఎంత చిన్న పిల్లోలాగా ఏడ్చినాడంటే ఐ క్రైడ్. అండ్ ఆల్సో లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, డాగ్, ఐ నెవర్ క్రైడ్ ఫర్ మై ఫాదర్ వెన్ హీ డైడ్, బట్ దిస్ డాగ్ ఈజ్ మేకింగ్ మీ క్రై అని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన తర్వాత లాస్ట్కి ఏమన్నా, నాకు ఆ కళ్ళు కావాలి డాగ్, నాకు ఇస్తారా అన్నాడు. అంటే పీపుల్ అంత క్రేజీగా దే లవ్ డాగ్. దిస్ గై నెవర్ లవ్ డాగ్స్ అనమాట. అంటే డాగ్ కెన్ మేక్ యూ లవ్, అంటే అన్కండిషనల్ లవ్ కదా డాగ్స్ ఇచ్చేది, యానిమల్స్ ఇచ్చేది. సో దట్ ఈస్ హౌ యూ, అండ్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టోరీస్. ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు. యాక్చువల్లీ నేను ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అని అనుకోలే. ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు సరే 10 questions అడుగుదాం హాస్పిటల్ గురించి అనుకున్నాను తప్ప ఎంత సబ్జెక్ట్ ఉంటుందని తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.